ప్రభాస్ సలార్ సినిమా మొదలైనప్పటి నుంచి కూడా భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అంచనాలను సినిమా అందుకుంది అనుకోవాలి. కానీ సినిమా వసూలు విషయంలో మాత్రం ఫ్యాన్స్ కొందరు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. 1000 కోట్లు రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులతో పాటు అన్ని భాషల సినిమా ప్రేక్షకులు మరియు మీడియా వర్గాల వారు దాదాపుగా 2 సంవత్సరాలుగా ఎదురు చూసిన సలార్ సినిమా విడుదలైంది. క్రిస్మస్ కానుకగా విడుదలైన సలార్ సినిమా కొత్త సంవత్సరంలో కూడా సందడి చేస్తుంది. జనవరి 1వ తారీఖున సలార్ టీం అధికారికంగా ట్విట్టర్ ఖాతాలో 625 కోట్ల వసూలు నమోదు చేస్తుందంటూ అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ నెంబర్ చిన్న నెంబర్ ఏమీ కాదు. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ లో కాస్త అసంతృప్తి కనిపిస్తుంది. KGF 2 సినిమా మాదిరిగా ఈ సినిమా కూడా 1000 కోట్ల వసూలు నమోదు చేస్తుందని బలంగా నమ్మిన వారు సలార్ సినిమా ఆ నెంబర్ చేరదేమో అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజమే, సలార్ సినిమా 1000 కోట్ల మార్కును అందుకోవడం దాదాపు అసాధ్యం అంటున్నాయి బాక్సాఫీస్ వర్గాలు. సలార్ సినిమా 2 వారాలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఇంకా 375 కోట్ల వసూలు సాధించడం అంటే మామూలు విషయం కాదు. పైగా ఈ సినిమాకు పోటీగా ఆయా భాషల్లో సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. ఇప్పటికే కొన్ని భాషల్లో సలార్ సినిమా వసూలు పూర్తిగా డ్రాప్ అయిపోయాయి. సంక్రాంతికి పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి కనుక తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద ఈ వారం వరకు సలార్ సినిమా సందడి కొనసాగే అవకాశాలున్నాయి. ఆ తర్వాత సలార్ సినిమా పూర్తిగా కనుమరిగే అవకాశాలు ఉన్నాయంటూ బాక్స్ ఆఫీస్ వర్గాలు చెబుతున్నాయి. సలార్ సినిమా 1000 కోట్ల టార్గెట్ రీచ్ అవ్వడానికి 3 కారణాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో కొందరు చర్చించుకుంటున్నారు. ఆ కారణాల విషయానికి వస్తే సలార్ సినిమాకి బాలీవుడ్ లో సాలిడ్ ఓపెనింగ్స్ దక్కలేదు. అందుకు కారణం ఏంటో అందరికీ తెలిసిందే. అవును, షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన డంకీ సినిమా ఉండడమే. సలార్ సినిమాకి డంకీ అక్కడ గట్టి పోటీచ్చింది. అందుకే ఆశించిన స్థాయిలో అక్కడ వసూలు నమోదవలేదు. ఇంకా సలార్ సినిమా కన్నడలో ఒక మోస్తారు వసూలు కూడా దక్కించుకోలేదు. అక్కడ ఈ సినిమాకి తీవ్ర నిరాశ ఎదురైంది. దాంతో ఓవరాల్ కలెక్షన్ పై కూడా కన్నడ కలెక్షన్ ప్రభావం తీవ్రంగా పడింది. ఇంకా 3వ కారణం, సలార్ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి అంతగా నచ్చలేదు. యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారికే మాత్రమే అన్నట్లుగా సలార్ సినిమా పబ్లిక్ కి టాక్ వెళ్ళింది. అందుకే ఈ సినిమా 1000 కోట్ల వసూలుకు కాస్త దూరం ఇచ్చింది. మరి 2వ పార్ట్ అయిన సలార్ సినిమా 1000 కోట్ల వసూలు నమోదు చేస్తుందా అనేది చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.